చూస్తూ రంజాన్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ 10 days ఉన్నాయి అంతే. ఇప్పుడు రంజాన్ లో నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను సడన్ ప్లాన్స్ గురించి. సడన్ ప్లాన్స్ చాలా బాగుంటాయి, దాంతో మాకు ఎక్స్పీరియన్స్ కూడా చాలా. ఇప్పుడు నేను ఎక్కడున్నానో గెస్ట్ చేయండి. నాకు కొంచెం కూడా ఐడియానే లేదనమాట. ఈ రోజు నేను చిత్తూరుకి వెళ్తాను మా అన్నయ్య దగ్గరికి. అక్కడి నుంచి తొందరగా రిటర్న్ అయిపోదాం అనుకున్నాం మేమైతే, కానీ మా అన్నయ్య ఫ్రెండ్స్ వచ్చి ప్లాన్ వేసేసినారనమాట, ఇక్కడే ఇఫ్తియార్ చేసుకొని వెళ్ళాలి అని. సో ఇది దావతే ఇఫ్తియార్. మా అన్నయ్యతో పాటు వీళ్ళు కూడా వర్క్ చేస్తారు చిత్తూరులో. సో వీళ్ళకి ఫ్రెండ్స్ అని చెప్పకూడదు, మేము వీళ్ళకి మినీ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఇఫ్తియారీ కోసం మొత్తం అయితే రెడీ చేసేసినారు. వెయిటింగ్ ఫర్ మై బ్రదర్ అనమాట. సో ఫైనలీ హియర్ హీ ఈజ్. సో ఫైనలీ ఇఫ్తియార్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది. అన్నయ్యతో పాటు మేము కూడా వెళ్ళాం, కూర్చున్నాం, ఇఫ్తియారీ చేసుకున్నాం. సో ఇది నాకైతే కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. సో రంజాన్ లో ఇది ఒకటి స్పెషల్ డే మాకైతే. సో ఫైనలీ టైం అయితే కంప్లీట్ అయిపోయింది, ఇఫ్తియారీ చేసుకున్నాం, జోయల్ కాస్ చూసుకున్నాం, అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం. అప్పుడప్పుడు ఇలా సడన్ ప్లాన్స్ ని ఓకే చేసేయాలి, ఎందుకంటే మాకి చాలా ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది.